ఏప్రిల్ 19 వరల్డ్ లివర్ డే. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో లివర్ పైన అవగాహన కల్పిస్తుంటారు. మనం ఇప్పుడు ప్రసాద్ హాస్పిటల్ మణికొండలో ఉన్నాం. డాక్టర్ సాహితీ కిలారి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జనరల్గా మన శరీరంలో లివర్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది? సో లివర్ అనేది చాలా చాలా వైటల్ ఆర్గన్ అండి బాడీలో. అది చాలా ఫంక్షన్స్కి లివర్ అనేది ఇంపార్టెంట్. బాడీలో అయ్యే మెటబాలిజం కానివ్వండి, మన డీటాక్సిఫికేషన్ అంటే టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి కానీ, వైటమిన్ స్టోరేజ్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనిటీ బూస్టర్ అన్నిటికీ లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉంటేనే మిగతా బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. అయితే ఏప్రిల్ 19 ఆల్ త్రూ ద వరల్డ్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ లివర్ డే కింద చేసుకుంటాం. ఎందుకని? ఇట్ ఈస్ మెయిన్లీ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ లివర్ డిసీజెస్ ఇన్ ద బాడీ అండ్ టు ప్రమోట్ హెల్తీ లివింగ్. సో ఇవాళ బికాజ్ ఇట్స్ లివర్ డే, ఐడ్ లైక్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లివర్ డిసీజెస్ అండ్ ఆల్సో సమ్ టిప్స్ ఆన్ హౌ టు కీప్ యువర్ లివర్ హెల్తీ. ఇప్పుడు లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేదు, లివర్ పాడైందని మనకి ఎట్లా తెలుస్తుంది? అంటే ఇనిషియల్ స్టేజ్లో దాన్ని ఏ విధంగా గుర్తించాలి? మన బాడీలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి? దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికలీ వార్నింగ్ సైన్స్ అనేవి కొన్ని ఉంటాయి. లివర్ డిసీజ్ డ్యామేజ్ క్యాన్ బి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, బట్ మన బాడీకి మనకి చెప్పేదాన్ని వార్నింగ్ సైన్స్ అంటాం. సో ఫ్యూ వార్నింగ్ సైన్స్ ఇలా ఉంటాయి. నంబర్ 1, ఫెటీగ్. మనం టైంకి ప్రాపర్ డైట్ తీసుకుంటున్నా, ప్రాపర్ స్లీప్ ఉన్నా, ఎక్స్ప్లెనేషన్ లేకుండా బాగా అలసిపోతున్నాము అని అంటే కనుక ఇట్ క్యాన్ బీ అ సైన్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్. నంబర్ 2, జాండిస్. అంటే మనకు అందరికీ తెలిసిందే, కామెరలు. కళ్ళు పచ్చబడిపోవటం, ఒళ్ళంతా పచ్చబడిపోవటం. లివర్లో బిలిరుబిన్ అనే ఎంజైమ్ మెటబలైజ్ అవ్వాలి నార్మల్గా. అది లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇది మెటబలైజ్ అవ్వట్లేదు అంటే మనకి తెలిసే సైన్ ఏంటి? జాండిస్. నంబర్ 3, చిన్న చిన్న కట్స్కి కూడా ఎక్కువగా బ్లీడ్ అవ్వటం, లేకపోతే స్కిన్ కింద బ్లడ్ క్లాట్ అయ్యి బ్రూజెస్ అంటాం. ఇవి అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఎక్కువ కనపడుతున్నాయి అన్న ఇట్ క్యాన్ బి అ సైన్ ఆఫ్ లివర్ డ్యామేజ్. అండ్ వన్ మోర్ సైన్ ఈజ్ ఎక్సెసివ్ ఇచ్చింగ్, ప్రూరైటిస్ అంటాం. ఎలర్జీస్ అవన్నీ రూల్ అవుట్ అయిపోయినాయి, ఎందుకో తెలియకుండా బాడీ అంతా ఇచ్చింగ్ వస్తుంది అని అంటే కనుక దట్ క్యాన్ ఆల్సో బి అ సైన్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్. నాజియా, వామిటింగ్ అంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైం వికారంగా ఉండటం, వాంతులు అవుతున్నాయి అని అంటే దిస్ కెన్ ఆల్సో బీ అ సైన్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్. ఇంకొకటి పొట్ట నొప్పి. పొట్టకి కుడిపక్క పైభాగం అంటే రైట్ అప్పర్ క్వాడ్రెంట్లో వేర్ బేసికలీ ద లివర్ ఈజ్, అక్కడ ఒకవేళ లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇన్ఫ్లమేషన్ వస్తున్నట్టయితే అక్కడ మనకి పొట్టలో నొప్పి రావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో అ సైన్ ఆఫ్ లివర్ డ్యామేజ్. లాస్ట్లీ లివర్ డిసీజ్ టర్మినల్ ఎండ్ వరకు వెళ్ళిపోతే కనుక స్వెల్లింగ్ నోటీస్ చేస్తాం. స్వెల్లింగ్ అంటే ఏంటి? ఒంట్లో నీరు జారటం. ఇది ఎక్కడెక్కడ రావచ్చు? కాళ్ళల్లో రావచ్చు, పొట్టలో రావచ్చు, మొహంలో రావచ్చు, కొన్నిసార్లు ఒళ్ళంతా కూడా రావచ్చు. దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్. ఇలాంటివి కనుక మనం తొందరగా గమనించుకోగలిగి మెడికల్ హెల్ప్ తీసుకుంటే డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. వీ కెన్ హెల్ప్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఇప్పుడు నవే డేస్ అందరూ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లాగే స్మోకింగ్, డ్రింకింగ్, కొన్ని ఎక్కువగా వేరే డిసీజ్ కూడా మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నారు. దాంతో కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? తప్పకుండా అండి. సో విల్ టాక్ అబౌట్ ఫుడ్ ఫస్ట్లీ, బికాజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అందరు డాక్టర్స్ స్ట్రెస్ చేసేది ఇదే రైట్ నౌ, లైఫ్ స్టైల్. లాట్స్ ఆఫ్ స్ట్రెస్, అన్హెల్తీ ఈటింగ్, పువర్ స్లీప్ సైకిల్స్. సో ఎక్కువగా సింపుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రెడ్, మైదా ఇలాంటివి, షుగరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ టు హీట్ అంటే హీట్ చేసుకుని తినేసేవి, ఆయిలీ ఫుడ్, వీటన్నిటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ప్రిపేర్ చేయడానికి వాడే ప్రిజర్వేటివ్స్ మూలాన లివర్లో ఒకటి స్ట్రెస్ పెరుగుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది, దాంతో ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్లో బ్రెడ్, మైదా ఇలాంటివి తీసుకోవడంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం, మెటబాలిజం స్లో డౌన్ అవటం, ఒబేసిటీ రావటం, దాంతో ఫ్యాటీ లివర్ రావటం ఇలాంటివి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ అలానే కనుక వదిలేసి ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ అయితే ఇట్ కెన్ స్లోలీ లీడ్ టు సిర్హోసిస్ అంటే లివర్ ఫెయిల్యూర్. స్మోకింగ్, డ్రింకింగ్తో కూడా మన ఇబ్బందులు వస్తాయి. ఆల్కహాల్ ఈజ్ అ డైరెక్ట్ టాక్సిన్ టు లివర్. అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కల్ప్రిట్ ఇన్ లివర్ ఫెయిల్యూర్. ఆల్కహాల్ మోడరేట్ కన్జంప్షన్లో ఉన్నా కూడా దేర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దట్ లివర్ టేక్స్. సో ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్మోకింగ్ ఆల్సో, ఆల్ దీస్ కాజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. ఇవన్నీ కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇంకా యాడెడ్ టాక్సిన్స్ లాంటివి లివర్ ఫెయిల్యూర్లో. ఇప్పుడు మనం ఏ వయసులో లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకోవాలి? అది అవసరమా అసలు? సో
because we are happening to see all the diseases in a much more faster pace right now. ఇప్పుడు ఒకప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది మా చిన్నప్పుడు ఆఫ్టర్ 35 ఆఫ్టర్ 40 అప్పుడు బయటపడేది. నౌ ఐ హ్యావ్ 20-year-old ఆల్సో కమింగ్ టు ద క్లినిక్ విత్ టైప్ 2 డయాబెటీస్. సో ఐడియలీ ఇఫ్ వీఆర్ నాట్ లీడింగ్ అ హెల్తీ లైఫ్ స్టైల్, వీ హ్యావ్ అ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అండ్ వీ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్గా ఫ్యామిలీలో డిసీజెస్ అవి రన్ అవుతున్నాయి అని అంటే కనుక ఎర్లీ 20s నుంచి కూడా స్క్రీనింగ్ యాన్యువల్గా జరిగితే మంచిది, ఎర్లీ డిటెక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో కూడా లివర్ డిటాక్షన్ అనేది, లివర్ క్లీన్ చేస్తున్నాయని కొన్ని బయట మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి. అవన్నీ వాడొచ్చు అంటారా, లేదంటే డాక్టర్ ప్రికాషన్స్ తోటే వాడాలా? డైరెక్ట్గా వెళ్ళి మనం వాడితే ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి? సో 100% అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైనా వాడాల్సిందే. ఎందుకంటే వాట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ఇట్, మనం ఏం తీసుకుంటున్నాం, తీసుకున్న ప్రతిదీ లివర్ అండ్ కిడ్నీస్ ద్వారానే మెటబలైజ్ అయ్యి ఎక్స్క్రీట్ అవ్వాలి. సో దాన్ని హార్మ్ చేసే ఇంగ్రీడియంట్ ఉందా లేదా అనేది అన్లెస్ వీ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ నాట్ సేఫ్ టు టేక్. అండ్ డీటాక్సిఫైయింగ్ ఫుడ్స్ అనేవి న్యాచురల్గానే చాలా ఉంటాయండి. ముందు వాటిని గమనించుకుని వాటి మీద అవేర్నెస్ పెరగాలి. హోల్ గ్రెయిన్స్ అంటే రెగ్యులర్గా రైసే కాకుండా మిల్లెట్స్ అండ్ ఓట్స్ లాంటివి తీసుకోవటం, వెజిటబుల్స్లో పాలకూర, మెంతుకూర, ఫ్రూట్స్లో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆరెంజ్, లెమన్, పపాయ, పొమోగ్రానేట్ ఇలాంటివి, నట్స్లోనేమో వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్. సో ఈ ఫుడ్స్ అన్నీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్. ఏదైతే డీటాక్సిఫైయింగ్ అన్నారో మీరు, ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు లివర్ డీటాక్సిఫికేషన్కి ఒకటి సపోర్ట్ చేస్తాయి, రెండు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ న్యాచురల్ ఫుడ్స్. ఇవి తీసుకున్నట్లయితే రెగ్యులర్ బేసిస్లో ఇన్ఫ్లమేషన్ని న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు, డీటాక్సిఫికేషన్ కూడా అవుతుంది. ఒకసారి లివర్ పాడైతే అది తిరిగి బాగే అవకాశాలు ఉన్నాయా? సో లివర్ పాడవటం అనే దాంట్లో స్టేజెస్ ఉంటాయండి. అది ఒకటి అక్యూట్గా అయిన ఎపిసోడు, దాన్ని వెనక్కి తీసుకురాగలమా, లేకపోతే క్రానిక్గా ఏదన్నా అయ్యిందా, దీనికి మళ్ళీ కాజెస్ ఉంటాయి. ఒకవేళ క్రానిక్ డ్యామేజ్ అయ్యి దాంట్లో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా అయ్యాక ఆ ప్రాసెస్ని కొంతవరకు హాల్ట్ చేయగలుగుతాం, కానీ కంప్లీట్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ స్టేట్కి తీసుకురాలేము. ఏది స్టేజ్ ప్రోగ్రెస్ అయిపోయి ఉంటే కనుక. అదే అక్యూట్ ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్తో అక్యూట్ ఎపిసోడ్, అదర్వైజ్ హెల్తీ ఇండివిజువల్ అయితే కనుక వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాస్ కాస్డ్ లివర్ డ్యామేజ్. అట్లా ఈ మధ్యలో సోషల్ మీడియా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది, యూట్యూబ్ కానీ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటిలో. వాళ్ళు ఏం చెప్తున్నారు, కొన్ని ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మీకు లివర్ బాగా అవుతుంది, ఇది తినండి అది తినొద్దు అని అంటున్నారు. అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? ఈవెన్ సోషల్ మీడియాలో వచ్చేటి అన్నీ కరెక్టా? సో అన్ఫార్చునేట్లీ అండ్ ఫార్చునేట్లీ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ చాలానే ఉంటుంది, బట్ అది అన్నీ కరెక్టా అంటే డెఫినెట్గా అన్నీ కరెక్ట్ కాదు. ఇందాక నేను చెప్పినట్లు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది రెగ్యులర్ డైట్లో తప్పనిసరిగా ప్రతి మనిషికి ఉండాలి. హై ఫైబర్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. ఇప్పుడు సౌత్ ఏషియన్ డైట్లో పొద్దున్న లేసిన దగ్గర నుంచి రైసే ప్రిడామినెంట్గా ఉంటుంది. అలా అని రైస్ కల్ప్రిట్ కాదు, మనం చేసే లైఫ్ స్టైల్కి, మనం తీసుకునే క్వాంటిటీస్కి ఇప్పుడు కల్ప్రిట్ అయింది అది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే ఫుడ్స్ని యాడ్ చేసుకోవటం, ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉండటం, దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే కనుక వీ కెన్ కీప్ అవర్ లివర్ హెల్తీ టు సర్టన్ ఎక్స్టెంట్. మా పల్లవి ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? ఎట్లా లివర్ ఫంక్షన్ బాగుండాలంటే ఏం చేయాలి? మెయిన్లీ ట్రై టు స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, గుడ్ స్లీప్, ట్రై టు బీ వెరీ మైండ్ఫుల్ అబౌట్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఇలా స్టోర్ బాట్ డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ వితౌట్ సీకింగ్ డాక్టర్స్ హెల్ప్ ఈస్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. డెఫినెట్గా ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్ ఆల్వేస్ చెక్ ఇట్ విత్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ని అడిగి అది సేఫా కాదా, తీసుకొచ్చా కాదా కనుక్కునే చేసుకోండి. థ్యాంక్ యూ. మన శరీరంలో లివర్ చాలా ఇంపార్టెంట్, అది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అయితే డాక్టర్ సాహితీ కిలారి గారు చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.